ఫోన్ ట్యాపింగ్ అంతా రావులే. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ప్రమేయమే ఎక్కువ. రింగుగా మారిన రాజకీయ నాయకులు అధికారులట. ఏం అనాలి చెత్తనా కొడుకులు. ఫోన్లను ట్యాపింగ్ చేస్తారని ఆయన ఎన్నోసార్లు విమర్శించిన. వీళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా చెప్పింది కూడా ఆర్జీమీని ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేసే తర్వాత ఇక ప్రతిపక్ష నేతలు మనలాంటి జర్నలిస్టులనే, మరి జర్నలిస్టుల ఫోన్లను కూడా వదలలేదు. ఎందుకంటే విశ్వసనీయ సమాచారం తెప్పించుకుంటుంటాం కాబట్టి అవి వినాలని, వీళ్ళ భాగోతం బయట పెట్టొద్దని. మేమేం చేస్తాం రాబాయ్, మా ఫోన్ ట్యాపింగ్ చేస్తే మేము చెప్పేదే వార్తల గురించి విశ్లేషణ చేస్తాం. మరి మీ ఫోన్లు ఇప్పుడు ట్యాపింగ్ చేస్తే, గతంలో ఉన్న మీ ఫోన్లో డేటా మొత్తం లాగితే ఎంతమంది కొంపలు కూల్చిరో మీకు బయటపడుతుంది. ఎంతమంది అమాయకులను బలి చేసిరో ఆ డేటాలో బయటపడుతుంది. ఎంతమందిని అక్రమ కేసులు బనాయించేలా మీరు పోలీసులను ప్రోత్సహించున్నారో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చీకటి రాజకీయాలు బయటపడు. అంగిల్ లాగు తప్ప ఏం లేవు కదా మాకు. మీ ఫోన్లను ట్యాప్ చేస్తే జీవో నెంబర్ 59 కింద ఎన్ని ప్రభుత్వ భూములను కబ్జా పెట్టిన